నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ పుష్పగుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఆశ్రమ పాఠశాలకి చెందిన 28 క్వింటాల బియ్యం కోటపల్లి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తీసుకున్నట్లు చూపించి 18 క్వింటాల బియ్యాన్ని ప్రైవేటు వాహనంలో తరలించడంపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో అవకతవకలు జరిగినట్లుగా తేలడంతో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐటీడీఏ పీఓ పుష్పగుప్తా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి నియోజకవర్గ పట్టణ హడక్ కమిటీని ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ సిపిఐ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘాన్ని మంచిర్యాల జిల్లా కార్యదర్శి జాడిపోషం ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ పట్టణ హడక్ కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కో కన్వీనర్ గా కొంకుల రాజేష్, బెల్లంపల్లి పట్టణ కన్వీనర్ గా ఆవునూరి రాజయ్య, కో కన్వీనర్ గా చిప్పకుర్తి బాబు, కో కన్వీనర్ గా రామగిరి వెంకటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, నాయకులు రత్నం రాజం, మామిడి గోపి, సభ్యులు కంపెల్లి నారాయణ, దేవునూరి కిషన్, లింగంపల్లి రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అడక్కం చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా మన మార్చి 28న చెలో ఢిల్లీ కార్యక్రమం, మనకు కార్మికులకు మరి 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలనే ఒకటి స్కీమ్. అదేవిధంగా ఇంకోటి అకస్మాత్ మరణానికి 1,30,000 ఉన్నది, ఇలా 5 లక్షలు చేయాలి. ఇంకోటి డెలివరీ అందుకు మనకు 30,000 ఉంటే దాన్ని 50,000 చేయాలి. ఇల్లు కాలుగా 1,00,000 రూపాయలు చేయాలని మన ఒక డిమాండ్స్ పెడుతూ ఢిల్లీ కార్యక్రమానికి అందరూ పోవాలని. టైలర్స్ డే వేడుకలను రామకృష్ణపూర్ పట్టణంలో టైలర్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్ పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మొట్టమొదట కుట్టు మిషన్ కనిపెట్టిన థామస్ సెయింట్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా అనంతరం కుట్టు మిషన్పై ఆధారపడిన వారి పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉందని, అటువంటి వారికి ప్రభుత్వం చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాలంలో ప్రజలు రెడీమేడ్ వస్త్రాలపై ఆధారపడుతున్నారని, కుట్టు మిషన్ ద్వారా బట్టల్ని కుట్టించుకుంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని వారు తెలిపారు. 2022 సంవత్సరం నుంచి పట్టణంలో టైలర్స్ డే వేడుకల్ని నిర్వహిస్తున్నామని, పట్టణ ప్రజలు గమనించి తమ యొక్క వస్త్రాల్ని కుట్టు మిషన్పై ఆధారపడుతున్న వారితోనే కుట్టిస్తే అటు టైలర్స్కి ఇటు ప్రజలకి లాభదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షులు బద్ద పాలరాజు, ఉపాధ్యక్షులు గంగాధరి నారాయణ, కోశాధికారి ఎండి సాహెబ్ హుస్సేన్, కార్యదర్శి రంజిత్ కుమార్, సంపత్ కుమార్, భీమారావు, రాంబాబు, రాజేశం, సూర్యారావు పాల్గొన్నారు. మూతకు అంటుకున్నట్టు అనుకున్నారు పెట్టాలి. టైలర్స్ డే స్టార్ట్ చేసుకుని 2022లో స్టార్ట్ చేసినాం. ప్రతి సంవత్సరం ఇదే 28 తారీఖు 2వ నెల 28 తారీఖు 2022లో స్టార్ట్ చేసినాం. అందరినీ పొదుపు చేసి అందరిని కలిసి ముందుకొచ్చి అందరిని జనాల ముందుకొచ్చి తీసుకొచ్చి మాట్లాడి ప్రతి సంవత్సరం ఇదే విధంగా నేను కంపల్సరీ కేక్ కట్ చేసి జరుపుకొని ముగించుకుంటాను. మిత్రులందరికీ నమస్కారాలు.
ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి టైలర్ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. అయినప్పటికీ మరి సభ్యులమందరం కలిసి 2022 నుంచి ప్రతి సంవత్సరం మరి ఫిబ్రవరి 28 తారీఖున టైలర్స్ డే జరుపుకుంటున్నాము. అందరు కూడా వస్తున్నారు. ఈ మధ్య రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాము. అయితే రామకృష్ణపూర్లో మాకు చాలా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మార్కెటింగ్ లేదు కనుక మీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం మరి టైలర్స్కి ఏమైనా చేయూతనిస్తే బాగుంటుందని కొంతకాలంగా మేము అందరం అనుకుంటున్నాము. అదేవిధంగా గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మరి మిషన్లు కావచ్చు, లేకపోతే మరి ఇతర ఏ విషయాలైనా కావచ్చు, కొంచెం సహాయం వస్తే బాగుంటుంది. మరి అదేవిధంగా ఇవాళ టైలర్స్ డే కనుక మరి ముఖ్యంగా 1790లో కనిపెట్టిన మిషన్ అటువంటిది మరి ప్రపంచంలో ఒకవేళ ఆ మిషన్ లేకపోతే ఈరోజు టైలర్స్ అనే మరి కనబడరు. కానీ దాన్ని మేము గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మరి ఫిబ్రవరి 28వ తారీఖున టైలర్స్ డే జరుపుకుంటున్నాము. వచ్చిన మీ అందరికీ మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు. వచ్చిన మన మిత్రులు టైలర్స్ అందరికీ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అయితే మనం టైలర్స్ ఒక యూనిటీగా ఉండాలని మరి దీన్ని 2022లో అందరం కలిసి ఒక మనం అసోసియేషన్ నిర్మించుకోవాలని అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగి మరి దీన్ని స్థాపించడం జరిగింది. మరి ఈ రోజు వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయగలిగాము. మరి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఈ టైలర్ చేస్తున్న ఈ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అంటే కుట్టు మిషన్లు లోన్ పరంగా కానీ వారికి ఆర్థికంగా వారు అంటే ఏదైనా సపోర్టింగ్ అంటే ఇప్పుడు షాప్ డెవలప్ చేసుకోవడానికి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేయడానికి దేనికైనా మనకి ఎలిజిబుల్ ఉండాలంటే మనకి షాప్ ఒక లైసెన్స్ కావాలి, అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇవన్నీ కార్యక్రమాలు ఉండాలని మేము ఒక అడ్వకేట్ లాయర్ గారి ద్వారా తెలుసుకొని ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. ఇప్పటివరకు అయితే రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయినాయి. ఇప్పుడు ఈ ఉన్నవారికి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈ లేబర్ కార్డ్స్ ఇవన్నీ చేయడానికి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము. తర్వాత ఇంకా మా టైలర్స్ సోదరులందరూ కూడా ఏది పని చేయడానికి కూడా అందరూ కోఆపరేషన్ ఇచ్చి మరి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తున్నారు. వారందరికీ నాకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా కూడా మనం ఇంకా చాలా సాధించుకోవాల్సినవి ఉన్నాయి. అవి కూడా సాధించుకోవడానికి మీరందరూ ఒక మాట మీద మేము అందరం కలిసి ఒక మాట మీద ఉండి ఏదైనా చేద్దామంటే చేద్దాం అన్నట్టుగా అందరం కలిసి మరి మీరు మాకు సహకారంగా ఉండాలని మరి ఒక చిన్న కార్యక్రమం ఈ చేసుకోవడానికి అందరి ముందుకు వచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఫిబ్రవరి మాసంలో మందమారి ఏరియాలో 95% బొగ్గు ఉత్పత్తి సాధించామని ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ పేర్కొన్నారు. శుక్రవారం కార్యాలయంలో ఫిబ్రవరి మాస పురోగతిని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కేఓసి ఈ నెలలో ఉత్పత్తి ఆపివేయడం జరిగిందని, కాంట్రాక్టు పనులు ఆపివేశారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అటవీ అనుమతులు సాధించి ఆర్కేవైసీలు తిరిగి బొగ్గు గనిని ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన సూచించారు. అదేవిధంగా శాంతి కనింగ్ లాంగ్ వాల్ ద్వారా పెంచుకునేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. డిఫెండెంట్లు నెలకు పూర్తి స్థాయిలో మాస్టర్లు నిండేలా చూసుకోవాలని, గైర్ హాజరు కావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. టార్గెట్ 2,21,000 గాను మనము 2,08,984 సాధించి 95%తో ఉన్నాము. అదేవిధంగా మరి కంపెనీకి టార్గెట్ సాధించి మరి ప్రోగ్రెసివ్ ఇయర్ వైజ్ టార్గెట్ చూసుకుంటే 32,06,000కి మరి 24,52,825 సాధించాము. ఇది సుమారు 77% సమానము. మరి సింగరేణిలో కూడా మరి అన్ని ఏరియాలతో పోల్చుకుంటే మన కంపెనీకి ఈ సంవత్సరం నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్, మరి 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించే క్రమంలో మందమరి ఏరియా సుమారు 7,53,180 టన్నులు వెనుకబడి ఉన్నాము. మరి కంపెనీ కూడా 100% సాధించాలంటే ఈ 7,53,180 టన్నులను మనం ఇంకా ఈ రాబోయే రోజుల్లో అధిగమించాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనకు ఉత్పాదక తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఆర్కేఓసి ఎట్లాగో మనకి 7 లక్షల టన్నులకు గాను సుమారు మనకి ప్రోగ్రెసివ్గా 131% తోటి మనకి 9,19,000 సాధించింది. ఆర్కేఓసి ఈ ఫిబ్రవరి 28 తారీఖు నాటికి మరి ఉత్పత్తి ఆపరేషన్స్ బంద్ చేశాము. మరి ఇంకా అందులో కొంత బొగ్గు ఉన్నా కూడా మరి అది
కాంట్రాక్టర్ మహాలక్ష్మి కాంట్రాక్టర్ క్లోజ్ చేసిన సందర్భంగా మనం అది పూర్తిగా కొంత బొగ్గును తీయలేకపోయినాము. అది మళ్ళీ ఆర్కేఓసి ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు మనము దానికి ఫారెస్ట్ ల్యాండ్ సుమారు 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ వస్తే మళ్ళీ ఆర్కేపీఓసిని రీస్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన సిఏ ల్యాండ్కి సంబంధించిన 3 డంపులను మనము ఇస్తున్నాము. కేకేఓసి, ఎస్ఆర్పిఓసి, మరి ఆర్జీఓసి వల్ల ఈ 3 సర్వే కంప్లీట్ అయిన తర్వాత మరి మనకి డిఎఫ్ఓ గారికి ఆ రిపోర్ట్ మనం పంపిస్తే డిఎఫ్ఓ గారు ఇన్స్పెక్షన్ చేసి మరి దానికి సంబంధించిన సిఏ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అన్ని పర్మిషన్స్కి సంబంధించి రిపోర్టు సిఎఫ్ గారు పంపిస్తారు. మరి దానికి ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్కి ఇంకొక మనకు 1 సంవత్సరం నుండి సుమారు 1.5 సంవత్సర కాలంలో ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ వస్తే ఆర్కేపీఓసి ఫేజ్ 2 కూడా మనము స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మరి మనము ఈ మంత్ శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు కూడా రీవాల్యుయేషన్ కేటగిరీ కింద మార్చి 6 నాడు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జిస్టింగ్ ఈసీని మనం రీవాల్యుయేషన్ చేసుకుంటున్నాము. సుమారు ఇప్పుడు 681 హెక్టార్ల వైశాల్యంతో మరి శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఉంది. దాని ఫ్యూచర్లో 1434 హెక్టార్లకి ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ లాంగ్ వాల్ ప్రాజెక్టు మరి వస్తుంది. శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు మరి బెల్లంపల్లి టౌన్ అభివృద్ధికి, మందమరి ఏరియా అభివృద్ధికి మరి శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఎంతో ముఖ్యమైనది. మరి దానికి ఫ్రెష్గా మైనింగ్ ప్లాన్ తయారు చేసి మళ్ళీ దానికి 2వసారి కూడా పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి అక్కడ లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా మనకు ఉత్పత్తి తీసుకునే అవకాశం ఉంది. దాదాపు అక్కడ 10 సంవత్సరాల జీవిత కాలము, ఇంకా దాన్ని 20 సంవత్సరాల వరకు కూడా ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వస్తే సుమారు 800 నుండి 1000 మందికి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా మరి మనకి కాస్పేట్ 2 ఇంక్లైన్లో, కాస్పేట్ 1 ఇంక్లైన్లో, కాస్పేట్ 2 ఇంక్లైన్ కూడా మనము ఫ్యూచర్లో శాండ్ స్టోవింగ్ ద్వారా మనము 2 బంకర్లు నిర్మించుకొని మరి శాండ్ స్టోవింగ్ ద్వారా కాస్పేట్ 2 ఇంక్లైన్లో బొగ్గు తీసే అవకాశానికి కూడా ప్రణాళికలు మరి పంపించాము. కార్పొరేట్ ద్వారా అప్రూవల్ పంపిస్తే మరి అక్కడ ఆల్రెడీ మనకు కాంపౌండ్ వాల్ ఏరియాలోనే అక్కడ 2 బంకర్లు నిర్మించుకొని మనము కాస్పేట్ 2 ఇంక్లైన్లో శాండ్ స్టోవింగ్ ద్వారా మనం బొగ్గు తీస్తాము ఫ్యూచర్లో. అదేవిధంగా కాస్పేట్ 1 ఇంక్లైన్లో కొత్త మ్యాన్ రైడింగ్ కూడా మనము 1A సైడ్ మ్యాన్ రైడింగ్ కూడా నిర్మించుకుంటున్నాము. అదేవిధంగా మరి కాస్పేట్లో కూడా ఒక 3.16 ఎకరాలు శాండ్ స్టోవింగ్ బంకర్ నిర్మించుకొని 1 సిమ్ డీపిల్లింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఇంకొక కాస్పేట్ 1 ఇంక్లైన్లో ఒక కొత్త ప్యానెల్ కూడా మనము పర్మిషన్ తీసుకొని మరి అక్కడ కూడా మనము కొత్త ప్యానెల్ వస్తే అక్కడ కూడా మనకి కాస్పేట్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ శాండ్ ట్రాన్స్పోర్టు తర్వాత బాటమ్ మైన్స్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఎస్టాబ్లిష్ చేశాము. మరి స్టోవింగ్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా అక్కడ కూడా ఉత్పత్తికత పెంచడానికి, ముఖ్యంగా యాబ్సెంటిజం చేయకుండా, ఎందుకంటే మన ఏరియాకి 16 డ్రిల్స్కి మనం సుమారు 11 నడుపుతున్నాం. దానివల్ల యాబ్సెంటిజం వలన డ్రిల్ యూటిలైజేషన్ తక్కువ ఉండడం వలన అండర్గ్రౌండ్ మైన్స్లో మనకి ఉత్పత్తికత తక్కువ ఉంది. ఎందుకంటే మనకి చూసినప్పుడు KK5లో ఒకటి మాత్రమే మనకు 103% KK5 మనకు 100% ఉత్పత్తి సాధించింది. సో KK5 ఉద్యోగులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాస్పేట్ 1, కాస్పేట్ 2 ఇంక్లైన్లో 61%, 57%, శాంతికన్లో కూడా 46% ఉత్పత్తి మాత్రమే ఉంది. ముఖ్యంగా కాస్పేట్ 1, కాస్పేట్ 2 ఇంక్లైన్లో డ్రిల్ యూటిలైజేషన్ తక్కువ ఉండడం వలన, యాబ్సెంటిజం ఎక్కువ ఉండడం వలన మనకు అనుకున్న లక్ష్యాలను మనం సాధించలేకపోతున్నాము. తర్వాత కొత్త డిస్టిక్లు, తర్వాత శాండ్ స్టోవింగ్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తర్వాత ఈ యాబ్సెంటిజం కూడా తగ్గించుకోవడానికి రెగ్యులర్గా మనం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. సో అక్కడ డ్రిల్ యూటిలైజేషన్ పెంచుకుంటే డెఫినెట్గా మనకి ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా KKOCలో మనకు కొంచెము కాంట్రాక్టర్ ఇప్పుడు దాదాపుగా మనకి రోజు 10 యూనిట్స్ రోజువారీగా 40,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మాత్రమే తీస్తున్నాడు. ఆయన సుమారు 80,000 క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తే మనకు అక్కడ స్ట్రిప్పింగ్ రేషియో 1:11 ఉంది. సో ఎక్కువ ఓబీ తీస్తే కోల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనకి ఈ 7 లక్షల బొగ్గు ఏదైతే మందమరి ఏరియాకు తక్కువ వచ్చిందో అది KKOCలోనే మనకు షార్ట్ ఫాల్ అయింది. ఎందుకంటే KKOC సుమారుగా 7,52,130 టన్నులు వెనుకబడి ఉంది. అక్కడ ఉత్పత్తి 58% మాత్రమే ఉంది. కాబట్టి KKOCలో ఇమీడియట్గా మనము షవల్ యూనిట్స్ 15 నుండి
20 వరకు పెంచడానికి కాంట్రాక్టర్ తోటి మనము ఆర్వీఆర్ కాంట్రాక్టర్ తోటి రెగ్యులర్గా మనం చర్చలు జరుపుతున్నాము. వారు కూడా మనకి ప్రామిస్ చేశారు. సో ఇమీడియట్గా ఉత్పత్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒకటే మార్గం ఏంటంటే ఓబీ ఎక్కువ తీస్తే మన కోల్ ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది. కాబట్టి కేకేఓసీలో కూడా ఉత్పత్తి పెంచడానికి రెగ్యులర్గా మేనేజర్ తోటి ప్రాజెక్ట్ ఆఫీసర్ తోటి రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ కేకేఓసీలో ఓబీ తర్వాత కోల్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయడానికి మనము ప్రణాళికలు చేశాము. ఏరియాకి సంబంధించి వెల్ఫేర్ యాక్టివిటీకి సంబంధించి సివిల్ డిపార్ట్మెంట్ వారు ఇంకా మనకు C5 రోడ్డు R&R కేకేఓసీకి సంబంధించి ఒక R&R పెద్దనపల్లి దగ్గర మన R&R సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి అక్కడ ఒక 300 మందిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన ఒక బెల్లంపల్లి నుండి మన శాంతికాని అడదిక్కు విలేజ్కి పోయే రోడ్ C5 రోడ్ అంటాం మనం దాన్ని. అది కూడా యాక్టివ్గా మనం రోజు ఫాలో అప్ చేస్తే దాన్ని కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం చూస్తున్నాము. ఈ మధ్యనే మరి R&R సెంటర్లో కూడా ఎలక్ట్రిఫికేషన్కి కార్పొరేట్ నుండి నోట్ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎలక్ట్రిఫికేషన్ ఈ మధ్య 15 హ్యాండ్ పంప్స్ కూడా డ్రిల్లింగ్ చేసాము. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నాము. అక్కడ మిగతా వర్క్స్ వాటర్ ట్యాంక్ కానీ సీసీ డ్రైన్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ అన్నీ చివరి దశలో ఉన్నాయి. దాదాపు 90% పనులు కంప్లీట్ అయినవి. వాళ్ళందరికీ ప్లాట్స్ అలాట్మెంట్ చేసి వాళ్ళ R&Rకి సంబంధించిన మనీ కూడా త్వరలో ఇస్తాము. ఇచ్చేసి అక్కడ R&R సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఫ్యూచర్లో కేకేఓసీకి ఎటువంటి సమస్య రాకుండా మనము ప్రణాళికలు చేస్తున్నాము. ఇట్లా మరి కేకేఓసీలో కూడా ఉత్పాదకత పెంచడానికి మనం చేస్తున్నాము. అదేవిధంగా కాలనీస్కి సంబంధించి సివిక్ మెయింటెనెన్స్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ గార్బేజ్ ప్రాపర్ హ్యాండ్లింగ్ గురించి కానీ తర్వాత వాటర్ సప్లై గురించి కానీ మరి ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ వారికి క్రమానుగతంగా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవసరమైన టెండర్స్ వేసి మరి వెల్ఫేర్ యాక్టివిటీస్లో కానీ ఇటు కాలనీ పరిశుభ్రత మెయింటెనెన్స్ చేసేలో కానీ ఇంకా రాబోయే కాలంలో ఆర్కేఓసీలో మరి ప్లాంటేషన్ కూడా ఒక 50 హెక్టార్లలో ప్లాంటేషన్ కేకేఓసీలో ఆర్కేఓసీలో నెక్స్ట్ ఇయర్కి ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేశాము. వర్షాకాలంలో అది లార్జ్ స్కేల్ ప్లాంటేషన్ కూడా చేసి సమీప గ్రామ ప్రజలకు కూడా కొన్ని ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కానీ అటువంటివి కానీ మేము డిస్ట్రిబ్యూట్ చేసి ప్లాంటేషన్ కానీ తర్వాత ప్లాంటేషన్ బాగా ఇంక్రీజ్ చేసుకొని పర్యావరణానికి కూడా మరి ఎటువంటి నష్టం జరగకుండా అదేవిధంగా ఇంకా వాటర్ బాడీస్ అంటే చెరువులకు పూడిక తీయడం కానీ కొత్త చిన్న చిన్న వాటర్ బాడీస్ 1 హెక్టార్ 2 హెక్టార్ల మందం ల్యాండ్ యాక్విజిషన్ చేసి చెరువులను కూడా కొత్తగా మరి మెయిన్ లీజ్ ఏరియా నుండి 5 కిలోమీటర్ల లోపు ఎక్కడైనా చెరువులు కూడా వాటర్ బాడీస్ న్యూ వాటర్ బాడీస్ కూడా నిర్మించడానికి మేము ఆలోచనలు చేస్తున్నాము. 100% ఉత్పత్తి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మేము అందరి అధికారులకి మరి మందమరి ఏరియాలో పనిచేస్తున్న అందరు అధికారులు ఉద్యోగులు అందరూ సమిష్టిగా పనిచేసి మందమరి ఏరియా లక్ష్యాలను సాధించి మరి మందమరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.